తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ప్రధానంగా ఒక కామెడియన్గా కాకుండా కుర్రకారులందరికీ ఊరికిస్తున్న పరిస్థితి మాత్రం జబర్దస్త్ ఉందని చెప్పుకోవచ్చు. తక్కువ సమయంలో వర్ష క్రేజ్ చాలా అమాంతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టిస్తుంది. ప్రతి ఒక్కరూ తన నడవడిక కావచ్చు, తన వేసే డాన్సులు కావచ్చు ఫిదా అయిపోతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఇలాంటి తరుణంలో గోదావరి జిల్లా ప్రాంతానికి వచ్చింది. మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మా జిల్లా గోదావరి ఏమనిపించింది? మార్నింగ్ తలుపులమ్మ అమ్మవారిని కూడా దర్శించుకున్నారు. అక్కడ అటవీ ప్రాంతం కానీ అమ్మవారు కానీ ఇప్పుడు వచ్చిన కాలేజ్ కానీ ఏమనిపిస్తుంది ఈ ప్రాంతం చూస్తూ ఉంటే? చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకు అంటే బేసిక్గా విలేజ్ని ఇష్టపడే వాళ్ళు, ఇష్టపడలేని వాళ్ళు ఎవరు ఉండరు. అలానే తలుపులమ్మ తల్లి ఇంకా ఈరోజు మన అన్నవరం రావడం కూడా చాలా గొప్పగా అనిపిస్తుంది. అంటే ఈరోజు నా డేలో ఇది రాసిపెట్టి ఉన్నందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎప్పటి నుంచో అన్నవరం రావాలి, అమ్మవారిని దర్శించుకోవాలి, అయ్యగారిని దర్శించుకోవాలని ఉండేది. నాకు ఇప్పుడు అంటే ఒక 1 వీక్ బ్యాకే అనుకున్నాను నేను అన్నవరం రావాలి, దర్శనం చేసుకోవాలి అని. కానీ సడన్గా ఈ రకంగా రావడం అనేది నాకు చాలా గొప్పగా అనిపించింది. కెరియర్ ఎలా ఉంది మేడం? జబర్దస్త్కి సంబంధించి మంచి తక్కువ టైంలో ఒక క్రేజ్ మీరు కైవసం చేసుకున్నారు. మీరు డాన్సులు చేస్తుంటే ఈ వయసుతో తేడా లేకుండా ఒక క్రేజ్ ఏర్పడుతుంది. ఎలా ఉంది? మీరు ఎలా కష్టపడ్డారు రావడానికి? ఎలా అనిపిస్తుంది? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది మీది? మనుషులు నమ్ముకుంటే మోసపోవచ్చేమో, కానీ దేవుడిని నమ్ముకుంటే మోసపోకుండా, లేకపోతే ఇట్లా దేని విధంగా కూడా మనం దేవుడిని నమ్ముకుంటే అన్ని రకాలుగానే హ్యాపీగా ఉంటారు. కెరియర్లో కూడా బేసిక్గా మనం ఎంత కష్టపడినా అదృష్టం అనేది ఉండాలి, కొంచెం అయినా ఉండాలి. సో బేసిక్గా మేము ఎందుకంటే దేవుళ్ళని చాలా బాగా నమ్ముతాము కాబట్టి ఆ దేవుళ్ళు సాయం మాకు చాలా ఉందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. అంటే ఒక చిన్న స్థాయి నుంచి మీరు పైకి వెళ్ళారు. మీ ఎదురుగా అగ్ర హీరోలు ఉంటున్నారు, నటి రోజా గారు కావచ్చు, గతంలో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉంటున్నారు. వాళ్ళతో సమానంగా మిమ్మల్ని వర్ష మీరు డాన్స్ చేస్తుంటే మాకు మా రోజులు గుర్తొస్తున్నాయంటే కూడా రోజా గారు అన్నారు. అలాంటి సమయంలో మీకు ఏమనిపించింది? సో రోజా గారు నన్ను పొగడడం కూడా చాలా కొంచెం తెలుగు అటు ఇటుగా అవుతుంది. రోజా గారు నన్ను పొగడడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎంత నేను అదృష్టం చేసుకున్నాను, అంత పెద్ద వాళ్ళ ముందు నేను డాన్స్ చేయడం కానీ, కూర్చోవడం కానీ వాళ్ళ పక్కన చాలా అదృష్టంగా భావిస్తాను. ఇప్పుడు నా చిన్నప్పుడు కానీ, లేకపోతే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా రోజా గారికి కానీ, నాగబాబు గారికి కానీ, ఇప్పుడున్న వాళ్ళందరినీ కూడా మేమంతా టీవీలో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. అలాంటి వాళ్ళ పక్కనే ఈరోజు ఉన్నాము, వాళ్ళ ముందు ఇట్లా చేస్తున్నామంటే మా అదృష్టంగా భావిస్తాము. అలానే వాళ్ళొక మంచితనం, అది వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేయడం కానీ, వాళ్ళ ఫ్యామిలీలో మమ్మల్ని కలుపుకోవడం కానీ, అది మేము చేసుకున్న అదృష్టం, వాళ్ళ మంచితనం కూడా. యువతకి ఏం చెబుతారు? ఇప్పుడు ప్రధానంగా మీలాగే చాలా మంది యాక్టింగ్ చేయాలి, చాలా మందికి ఉంటుంది. అది వెళ్ళడం కరెక్ట్ అని అంటారా? అక్కడ ఎలా ఉంటుంది సినీ ఇండస్ట్రీలో పరిస్థితి? ఏం చెబుతారు మెసేజ్? చాలా బాగుంటుందండి. అంటే ఇప్పుడు మన ఈ సినిమా ఫీల్డ్ లోనే కాకుండా అన్ని ఫీల్డ్ లోని కొన్ని ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. కానీ దాన్ని మనం ఎలా క్రాస్ చేసుకొని వెళ్తాము, ఎలా ముందుకు వెళ్తాం అనేది అది మన చేతిలో ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఒక రోడ్ మీద ఒక బాటిల్ ఉంది, అది తీసుకోవాలా లేదా అనేది మన చేతిలో ఉంటుంది. అక్కడ బాటిల్ ఉంది, బాటిల్ ఉన్న వాళ్ళు నేను వెళ్ళలేదు అంటే అది అర్థమే లేదు కదా. మీ ఫేవరెట్ హీరో ఏమైనా చెప్పగలరా? నా ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ అండ్ నాగ చైతన్య. ఎప్పుడు చెప్తాను, చాలా ఇష్టం వాళ్ళంటే. ఈ ప్రాంతంలోనే ఎక్కువ షూటింగ్ జరిగింది అల్లు అర్జున్ కి సంబంధించి, చూసారా? ఈ అటవీ ప్రాంతంలోనే ఎక్కువ జరిగింది. అంతేగా, పుష్ప తగ్గేదేలే. ఏం చెబుతారు ఏపీ తెలంగాణ ప్రజలకు ఫైనల్ గా? వర్ష ఏం చెబుతుంది? వర్ష అంటే ఒక సంచలనం. డాన్స్ గానీ మీరు ఒక డాన్స్ చేస్తే మేము కూడా న్యూస్ 18 ఒక జర్నలిస్ట్ గా నేను చాలా సార్లు మీ డాన్స్ చూసాను. సంక్రాంతి సమయంలో ఒక ప్రోగ్రామ్ చేశారు, ఎక్సలెంట్ మీ డాన్స్ పర్ఫార్మ్. ఏం చెబుతారు ప్రజల కోసం ఒక నవ్వు చక్కగా? ఏం చెప్తానంటే దాచుంచాం, ఇంకా చాలా ఉంది. ఇది మొత్తానికి వర్ష చాలా ఆనందంగా న్యూస్ 18 తో అనేక విషయాలు పంచుకున్నారు. లోకల్ 18 న్యూస్ 18 తో చాలా మంది సినీ ఇండస్ట్రీకి రావాలంటారు. అయితే కష్టం ఉంటుంది, ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. దేవుని ఆశీస్సులతో ముందుకు వెళ్తామంటూ కూడా జబర్దస్త్ ఒక రంగా చెప్పాలంటే కింగ్. ఇంకొక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. తప్పకుండా మీరు అందరూ కూడా ఇక్కడ అన్నవరం స్వామివారిని దర్శించుకోవడానికి రండి. చాలా పవర్ ఉంటుంది. నేను అనుకున్న 1 వీక్ లోనే నాకు దర్శనం బాగా జరిగింది. అలానే తలుపులమ్మ తల్లిని కూడా నేను చిన్నప్పుడు ఎప్పుడో దర్శించుకున్నాను. ఈ రోజు కూడా దర్శించుకోవడం చాలా బాగుంది. అలానే ఈ రోజు ఈ కాలేజ్ కి రావడం, శ్రీ హర్ష జూనియర్ కాలేజ్ కి రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ ఉండే ఈ డీసెంట్ కానీ, లేకపోతే వీళ్ళంతా తీసుకునే కేర్ కానీ, ఇప్పుడు బయట కాలేజెస్ కి పంపించాలన్నా, ఎక్కడికైనా లేడీస్ ని పంపించాలన్నా భయపడాల్సి వస్తుంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు, వాళ్ళకి చాలా కేర్ఫుల్ గా చూసుకుంటున్నారు. ఇక్కడ నేను
వచ్చిన ఈ కొద్ది సమయంలోనే నాకు చాలా బాగా అనిపించింది. సో తప్పకుండా మీకు మంచి అనిపిస్తే ఖచ్చితంగా ఈ కాలేజ్ లో జాయిన్ చేయండి. చాలా బాగుంది ఇక్కడ. సో మీకు ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో తప్పకుండా వచ్చి కాలేజ్ లో జాయిన్ అవ్వండి. బాగుంది. థ్యాంక్ యూ. వర్ష గారు ఇప్పటివరకు మాట్లాడారు న్యూస్ 18 తో. అన్నవరం సత్యనారాయణ స్వామి గొప్పతనం కూడా చెప్పారు. ఖచ్చితంగా దర్శించుకోండి, అన్న కోరికలు తీరుతాయి. అదేవిధంగా లో అమ్మవారిని కూడా దర్శించుకోండి. శ్రీహర్ష కాకినాడ జిల్లాకు సంబంధించి ఒక చరిత్ర సృష్టిస్తూ ఉంది. విద్యార్థుల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే విధంగా ఈ స్కూల్ కాలేజ్ ముందుకు వెళ్తాయి. ఇలాంటి విద్యార్థులందరూ అలాంటి కళాశాలలో చదువుకుని పైకి వెదగాలంటూ కూడా పేర్కొన్నారు. జబర్దస్తి కింగ్ మేకర్ నటి వర్ష. ఇది ప్రస్తుతం ఈ గోదావరి జిల్లాలో సందర్శిస్తున్న వర్షతో లోకల్ 18 ఫేస్ టు ఫేస్ అప్డేట్.